Welcome back to my YouTube ఛానల్. సో ఇట్స్ ఫ్రైడే మార్నింగ్ అరౌండ్ 6 AM అలా అవుతుంది. ఈరోజు వరలక్ష్మి వ్రతం చేసుకునే వాళ్ళందరికీ వరలక్ష్మి వ్రతం శుభాకాంక్షలు. సో నేను మార్నింగ్ లేవంగానే మా అపార్ట్మెంట్ బ్యాక్ యార్డ్లోకి వచ్చేసాను. ఇక్కడ మాకు మందారం చెట్లు చాలా ఉంటాయి. సో ఆ పువ్వులు కోద్దామని వచ్చేసాను. ఇప్పుడు మేము ఉండే లొకాలిటీలో మనకి దొరికే చామంతి పువ్వులు కానీ ఇవన్నీ ఏమి ఉండవు ఇక్కడ. ఇక్కడ వాళ్ళు పూజ చేయాలనుకున్నా కూడా బంతి పూలతోనే చేస్తూ ఉంటారు. లేదా ఇలాంటి సన్నటి మాలలు దొరుకుతాయన్నమాట, మల్లెపూలు అవి పెడతారు. సో నాకు అవన్నీ అంత నచ్చగా నేను ఇంకా ఈ మందారం పూలతోని పూజ చేసేద్దామని ఫిక్స్ అయ్యాను. It's already 6:30. So ఇంకా లేట్ చేయకుండా I quickly started cleaning the house. సో చిన్ని లేసేసింది కాబట్టి ఇంకా నాకు ఇల్లు క్లీనింగ్ కూడా ఒక పెద్ద టాస్క్ లాగా అయిపోతుంది. సో టు మేక్ ఇట్ ఈజియర్ ఫర్ మీ, మా హస్బెండ్ చిన్నిని తీసుకొని బయటకు వెళ్ళారు. అలాగే వస్తూ వస్తూ పూజ సామాన్ తెచ్చేయచ్చు అనేసి. అమ్మవారికా పెడతాం పెద్ద ముందు నువ్వు నేను పెట్టుకుందాం రా. To be honest, growing up, I never really showed any interest towards the Rangoli. But now, as I started doing it, I somehow feel any occasion or any festival feels really incomplete without that special mugu at the door entrance. వరలక్ష్మి వ్రతం అంటే నాకు ఇద్దరు ఎక్కువ గుర్తొస్తారు, మా మమ్మీ ఇంకా మా అక్క. మా మమ్మీ అయితే చాలా సింపుల్గా అమ్మవారి ఫోటో పెట్టుకొని కలశం పెట్టి ఎక్కువ పూలతోని చాలా అందంగా అలంకరణ చేసి పూజ చేస్తారు. మా అక్క మాత్రం అమ్మవారిని కూర్చోబెట్టి చాలా అందంగా తయారు చేసి కుదిరినన్ని నైవేద్యాలు చేసి మంచిగా డెకార్ చేసి చాలా శ్రద్ధగా పూజ చేసుకుంటుంది. సో ఈరోజు నేను ఇక్కడ నాకు ఏవైతే అందుబాటులో ఉన్నాయో వాటితోని చేసుకుంటున్నాను. So while I was busy setting up the collection, my husband was helping me in the kitchen. నైవేద్యంగా పులిహోర, బూరెలు, వడలు, బెల్లమన్నం ఇంకా ఫ్రూట్స్ పెడుతున్నాను. It was getting quite late, so my husband took over the kitchen and I went to get ready. ఓం చంద్ర సహోదర్యే నమః. అష్టమ గ్రంథిం పూజయామి. ఓం హరివల్లభాయై నమః. శ్రియం దేవీముపహ్వయే శ్రీర్మా దేవేర్చుషతాం తాం సోస్మి మునిగణవందిత మోక్షప్రదాయిని
పూజ అంతా కంప్లీట్ అయిపోయేసరికి ఇట్ వాస్ ఆల్మోస్ట్ 1 o'clock. నైవేద్యం అన్నీ కూడా చాలా టేస్టీగా కుదిరాయి. మధ్యాహ్నం పూజ అయిపోయాక ఒక క్విక్ నాప్ వేసేసి ఈవినింగ్ అయ్యేసరికి ఇలా రెడీ అయ్యాము. అండ్ ఇక్కడ ఎక్కువ పిలుచుకోవడానికి ఎవరు లేరు ముత్తైదువులు అలాగా. సో ఉన్న ఇద్దరిని పిలుచుకున్నాను. ఒకటి చిన్నికి, ఇంకో ఇద్దరు ఫ్రెండ్స్కి ఇస్తున్నాను. సో టోటల్ నేను ఈసారి ముగ్గురికి ఇవ్వగలుగుతున్నాను. ఈ వీడియో నేను ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను. ఐ హోప్ ఈరోజు అందరూ వరలక్ష్మి వ్రతం చాలా బాగా చేసుకున్నారని. అందరికీ ఆ వరలక్ష్మి అమ్మవారి బ్లెస్సింగ్స్ ఉండాలి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.